వెల్కమ్ టు మై ఛానల్ ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి సెకండ్ సెమ్‌లోనే డీబీఎంఎస్ సబ్జెక్ట్ గురించి అయితే బ్రీఫ్‌గా ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్ని మీకు చెప్పబోతున్నాను. సో, మీరు చేయాల్సిన పనేంటంటే ఇప్పుడు ఎవరైనా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలా హెల్ప్ అవుద్ది మీకైతే. సో, ప్రతి సెమ్‌లో నేనైతే క్వెషన్స్ అనేది అప్‌లోడ్ చేస్తాను. న్యూ అప్‌డేటెడ్ క్వెషన్స్. ఎవరైతే ప్రీవియస్‌గా ఉన్న వీడియోస్ చూస్తున్నారో సో, నా ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ప్రీవియస్ డీబీఎంఎస్ అండ్ ఏఐ వీడియోస్ స్టాప్ చేసేయండి. కొన్ని యాడ్ ఆన్స్ క్వెషన్ అనేది ఈ సెమ్ నుంచి నేను ఇంకా కొన్ని యాడ్ చేశాను క్వెషన్స్. డిఫరెంట్ వే ఆఫ్ ఆస్కింగ్‌లో కొన్ని యాడ్ చేశాను కొన్ని క్వెషన్స్. సో, కొత్త క్వెషన్స్ అయితే ఫాలో అవ్వండి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కన్నా. సో, మీకు గనక నోట్స్ అనేది కావాలంటే, మేము నోట్స్ సేల్ అనేది చేస్తామని మీ అందరికి తెలుసు కదా! చాలామంది ఫస్ట్ సెమ్ మెంబర్స్ కూడా చాలా మంది కొనుక్కున్నారు. సో, మా దగ్గర డీబీఎంఎస్ నోట్స్ అయితే రూ. 59 మాత్రమే అవైలబుల్‌గా ఉంది. సో, స్క్రీన్ మీద అన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంది. ఎలెక్టివ్ సబ్జెక్ట్‌లో మాత్రం ఎంబెడెడ్ సిస్టమ్స్ మాత్రమే ఉంది. ఏఐ, డీబీఎంఎస్, వెబ్ టెక్నాలజీస్, బిజినెస్ అనలిటిక్స్ ఈ 4 సబ్జెక్ట్స్ అయితే మా దగ్గర అవైలబుల్‌గా ఉంది. సో, అన్ని 4 సబ్జెక్ట్స్ కావాలంటే రూ. 250 అయితే మీకు డిస్కౌంట్‌తో పాటు మేము ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కటిగా కొనుక్కుంటే మీకు రేట్ అనేది 320 అలాగ అయిపోతది. సో, ఎలెక్టివ్ సబ్జెక్ట్స్‌ని ఎక్స్‌క్లూడ్ చేసి ఈ రేట్ అనేది ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాట్సాప్‌లో మాత్రమే నాకొచ్చి కాంటాక్ట్ అనేది అవ్వండి. సో, ఇక్కడ కొన్ని రివ్యూస్ కూడా ఉన్నాయి మీకు నమ్మించడానికి. సో, చాలామంది ఇది ఫేక్ అనుకుంటారు. సో, మాకు చాలామంది బెస్ట్ రివ్యూస్ కూడా ఇవ్వడం జరిగింది మీ ఎంసీఏ తరపు నుంచే. మీ వల్లే మా ఛానల్ అనేది చాలా బాగా హెల్ప్ చేసింది. చాలామంది అనేది అనడం అయితే జరిగింది. సో, మాటల్లోనే కాదు చేతల్లో కూడా జరిగింది. సో, ఎవరికైతే నోట్స్ అనేది కావాలో పేమెంట్ అయిన వెంటనే మీకు పక్కా అనేది నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, క్వెషన్స్‌లో ఎళ్ళిపోదాం ఇంకా. సో, క్వెషన్స్‌లో ఎళ్ళే ముందు ఇది ప్రీవియస్ 2026 క్వెషన్ పేపర్ అయితే నేనైతే మీకు ప్రెజెంట్ అయితే చేస్తున్నాను. సో, ఈ క్వెషన్స్ అయితే అడగడం జరిగింది లాస్ట్ ఇయర్. సో, దీన్ని బేస్ చేసుకొని నేను ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ పేపర్‌ని ఇంకా నా దగ్గర ఉన్నది బేస్ చేసుకొని నేను క్వెషన్స్ అయితే ప్రిపేర్ చేశాను యూనిట్ 1 నుంచి. సో, యూనిట్ 1లో డేటాబేస్ సిస్టమ్స్. యూనిట్ 1లో నేను 2 పార్ట్స్‌కి అయితే డివైడ్ అనేది చేశాను. యూనిట్ 1లోనే ఇది యూనిట్ 1.1 దీంట్లో యూనిట్ 1లోనే హై వెయిటేజ్ మీకు స్పెషల్‌గా నేను డ్రా చేయడం జరిగింది. దీంట్లో ఉన్న ప్రతి క్వెషన్స్ అయితే మీరైతే చదువుకోండి. ఏ క్వెషన్ ఎలాగైనా ఇవ్వచ్చు మీ ఆంధ్ర యూనివర్సిటీలో. ఒకే ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే ఫస్ట్ యూనిట్‌లో అయితే లేదు అని నేనంటాను. సో, ఈ 7 క్వెషన్స్ అనేది బాగా ప్రిపేర్ అవ్వండి. సో, నేను ఇక్కడ బ్రీఫ్‌గా ఎలాబరేట్ అనేది చేయట్లేదు. అన్నీ ఇంపార్టెంట్ కాబట్టి. సో, యూనిట్ 1లోనే 1.1 ఇది. ఇంకో పేజ్ చూసుకుంటే ఎస్‌క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజెస్. సో, దీంట్లో చూసుకుంటే కూడా చాలా వరకు హై వెయిటేజ్ ఉన్న క్వెషన్స్ అయితే అడగడం జరిగింది. దాదాపు ఒక 30 మార్క్స్‌కి అయితే ఫస్ట్ యూనిట్ నుంచే అడగడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌లో నేను చూడడం అయితే. సో, 30 మార్క్స్ యూనిట్ 1 నుంచే మీకు వస్తుంది కాబట్టి 30-20 మార్క్స్ అనేది వస్తది కాబట్టి, సో, ఎవరైనా యూనిట్ 1 అనేది లీవ్ అనేది చేయకూడదు. సో, ఎస్‌క్యూఎల్‌లో చూసుకుంటే ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? కమాండ్స్ అంటే ఏంటి? వెరీ హై వెయిటేజ్. డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ ఎస్‌క్యూఎల్ విత్ ఎగ్జాంపుల్స్. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి క్వెషన్‌లో అయితే అడగడం జరిగింది. ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ అంటే ఏంటి? జాయిన్ అంటే ఏంటి? వాటి యొక్క టైప్స్ అంటే ఏంటి? అండ్ ఎస్పెషల్లీ ట్రిగర్స్ కూడా లాస్ట్ ఇయర్ క్వెషన్ పేపర్‌లో అయితే అడగడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. వాటి యొక్క టైప్స్. దాని తర్వాత లాజికల్ కనెక్టివిటీస్ ఆఫ్ ఎస్‌క్యూఎల్. ఎయిత్ క్వెషన్ చూసుకుంటే డిస్కస్ అబౌట్ నెస్టెడ్ క్వెరీస్ అండ్ కోరిలేటెడ్ నెస్టెడ్ క్వెరీస్. ఇవన్నీ లాస్ట్ ఇయర్ క్వెషన్ పేపర్‌లో కూడా ఇవ్వడం జరిగింది. ఈవెన్ నైన్త్ వన్ కూడా డిఫరెన్స్ బిట్వీన్ వేర్ క్లాజ్ అండ్ గ్రూప్ బై క్లాజ్ కూడా ఇవ్వడం జరిగింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మీకు డీబీఎంఎస్ పేపర్ అయితే కొంచెం టఫ్‌గా అయితే ఇవ్వడం జరిగింది. సో, అప్పుడప్పుడు ప్రతి పేపర్‌లో ప్రతి సెమ్‌లో ఏదో ఒక పేపర్ అయినా టఫ్‌గా అనేది ఇస్తారు. సో, బీ రెడీ టు ఫేస్ ఇట్. సో, ఈ క్వెషన్స్ అయితే ఫస్ట్ యూనిట్‌లో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌లో ఆ 7 క్వెషన్స్‌తో దీంట్లో వచ్చేసరికి కూడా 7 క్వెషన్స్ అయితే బాగా చదువుకోండి. 7 క్వెషన్స్ కన్నా ఎక్కువ చదువుకుంటే 2 మార్క్స్‌లో కూడా దీంట్లోనే వెయిటేజ్ ఉంటది. నెక్స్ట్ వన్ యూనిట్ 2 డేటాబేస్ డిజైన్. దీంట్లో లాజికల్ అండ్ ఫిజికల్ డిజైన్ ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ యూనిట్. ఫస్ట్ యూనిట్‌తో కంపేర్ చేస్తే ఈజీ యూనిట్ అండ్ ఒక 14 మార్క్స్ దాకా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ యూనిట్‌లో చూసుకుంటే. సో, దీంట్లో మెయిన్‌గా మనకి ఈఆర్ మోడల్ గురించి అయితే అడుగుతారు. సో, ఈఆర్ మోడల్ అయితే పక్కా చదువుకొని వెళ్ళండి. వాటి యొక్క క్లాసిఫికేషన్స్ ఎంటిటీస్ అండ్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్. థర్డ్ క్వెషన్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? అండ్ వన్ టు వన్ రిలేషన్‌షిప్స్ అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. ఫోర్త్ వన్ ఫంక్షనల్ డిపెండెన్సీ అండ్ ఎక్స్‌ప్లెయిన్ టైప్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫంక్షనల్ డిపెండెన్సీస్. చాలా మంది నేను కరెక్ట్‌గా రాస్తున్నా నాకు మార్క్స్ రావట్లేదు అంటారు. దానికి ఒక కారణం మీరు డెఫినిషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. టైప్స్ డిస్క్రైబ్ అనేది చేస్తున్నారు. కానీ కొన్ని ప్రాపర్టీస్ అని ఉంటాయి. ఆబ్జెక్టివ్స్ అని ఉంటాయి. ఇంపార్టెన్స్ అని ఉంటాయి. అవన్నీ మీరు రాయట్లేదు. అందుకే మీకు మార్క్స్ అనేది రాదు. అవన్నీ సెపరేట్‌గా సైడ్ హెడ్డింగ్ పెట్టి రాస్తేనే మీకు వస్తది. సో, ఎనీవేస్ ఫిఫ్త్ క్వెషన్ చూసుకుంటే వాట్ ఈస్ నార్మలైజేషన్? ఎక్స్‌ప్లెయిన్ 1NF, 2 నార్మల్ ఫార్మ్, 3 నార్మల్ ఫార్మ్, బీసీ నార్మల్ ఫార్మ్ అండ్ 4 నార్మల్ ఫార్మ్. ఇవన్నీ నార్మల్ ఫార్మ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారు. అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఫిఫ్త్ వన్ అండ్ సిక్స్త్ వన్ కూడా. డిఫరెన్స్ బిట్వీన్ 3NF అండ్ బీసీఎన్ఎఫ్ అడుగుతారు. సెవెంత్ వన్ స్కీమా రీఇన్ఫోర్స్మెంట్ కూడా 2 మార్క్స్‌కి అయితే ఇంపార్టెంట్. సో, ఇది 3. థర్డ్ యూనిట్ చూసుకుంటే డేటాబేస్ అప్లికేషన్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే వాట్ ఆర్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ టూల్స్ యూజ్డ్ ఇన్ డేటాబేస్ అప్లికేషన్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. వెరీ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఈ క్వెషన్ అనేది పడడం జరిగింది.
సెకండ్ క్వశ్చన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎంబెడెడ్ ఎస్క్యూఎల్ అండ్ డైనమిక్ ఎస్క్యూఎల్ 2 మార్క్స్ కన్నా ఎస్ఎస్ కన్నా పర్ఫెక్ట్ క్వశ్చన్ ఇది. థర్డ్ వన్ కర్సర్ అంటే ఏంటి, వాటి యొక్క లైఫ్ సైకిల్ అంటే ఏంటి, స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటే ఏంటి ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ జేడీబీసీ, ఇది మీకు వెబ్ టెక్నాలజీస్ లో కూడా అండ్ ఫర్దర్ సెమిస్టర్స్ లో కూడా ఈ టాపిక్ అనేది ఉంటుంది. ఫస్ట్ సెమ్ నుంచి జేడీబీసీ టాపిక్ అనేది ఉంది. సో ప్రతి సబ్జెక్ట్ లో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ సబ్జెక్ట్ లో కూడా ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఇట్స్ టైప్స్ మీరు చదివే ఉంటారు ఈ క్వశ్చన్. ఫిఫ్త్ వన్ చూసుకుంటే సెక్యూరిటీ అండ్ ఆథరైజేషన్ ఈస్ హౌ ఇట్ ఈస్ డన్ ఇన్ ఎస్క్యూఎల్ అని అడగడం జరిగింది. ఇది కూడా లాస్ట్ ఇయర్ వచ్చేసరికి అడగడం జరిగింది. ఒక అన్ఇంపార్టెంట్ టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ క్వశ్చన్. సో సిక్స్త్ వన్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ అంటే ఏంటో మనం నార్మల్ గానే రాసివచ్చు. ఫోర్త్ యూనిట్ నేను ఇచ్చే ఈ 3 అయితే చదివండి. ఇంతే ఉంది మీ యూనిట్ లో కూడా. క్వెరీ ప్రాసెసింగ్, క్వెరీ ఆప్టిమైజేషన్, టర్నింగ్ పర్ఫార్మెన్స్. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి టర్నింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి అడిగారు. సో ప్రిపేర్ ఆల్ దిస్ 3 వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్. ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే డేటాబేస్ సిస్టమ్ ఆర్కిటెక్చర్స్. దీంట్లో ఆర్కిటెక్చర్స్ చదువుకోవాలి. ఎలాంటి ఆర్కిటెక్చర్ అంటే ఫస్ట్ క్వశ్చన్ లో 2 ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. సెంట్రలైజ్డ్ అండ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ గురించి అడిగారు. సో బోత్ ఆర్ సేమ్ ఓన్లీ ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ అండ్ సెకండ్. దాంట్లో అన్ఇంపార్టెంట్ చూసుకుంటే సర్వర్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఎక్కువసార్లు అడగలేదు. ఫోర్త్ వన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ప్యారలల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్స్. అండ్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ క్వశ్చన్ పైన చూసుకొని సెవెంత్ క్వశ్చన్ చూసుకుంటే డీటెయిల్డ్ నోట్ ఆన్ క్లౌడ్ బేస్డ్ డేటాబేస్ సిస్టమ్ అండ్ ఇట్స్ టైప్స్. లాస్ట్ ఇయర్ లో కూడా ఈ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే అడిగారు, క్లౌడ్ బేస్డ్ అండ్ సెంట్రలైజ్డ్ అండ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. సో ఇది ఫిఫ్త్ యూనిట్. సిక్స్త్ యూనిట్ చూసుకుంటే ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్. దీంట్లో లాస్ట్ ఇయర్ అయితే అంతగా ఏం క్వశ్చన్స్ అయితే అడగలేదు, కానీ ఈ ఇయర్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంది. ఏం చదువుకుంటారంటే ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ యాక్సెడ్ ప్రాపర్టీస్ ఇన్ ట్రాన్సాక్షన్ అని అడుగుతారు, లేకపోతే స్టేట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అని అడుగుతారు. సో ట్రాన్సాక్షన్ అని అడుగుతారు. లేదంటే ఫస్ట్ 2 క్వశ్చన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఏదైనా క్వశ్చన్లు ఇవ్వచ్చు. అంటే థర్డ్ క్వశ్చన్ టైమ్ స్టాంప్ బేస్డ్ కాన్కరెన్సీ మోడల్, లేదంటే షాడో పేజింగ్ అండ్ చెక్ పాయింటింగ్ అండ్ కాన్కరెన్సీ కంట్రోల్ అనేది ఇస్తారు. సో ఇవి చదువుకోండి. అండ్ లాస్ట్ యూనిట్ చూసుకుంటే కేస్ స్టడీస్ అన్ని చదువుకోండి, వెరీ ఈజీ. పోస్ట్గ్రీ ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఒరాకిల్ డేటాబేస్ అంటే ఏంటి, ఫీచర్స్ అంటే ఏంటి, పిఎల్ ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఐబిఎం DB2 యూనివర్సల్ డేటాబేస్ అంటే ఏంటి, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ అండ్ ఇట్స్ టైప్స్, ఇవన్నీ చదువుకోండి. ఈజీగా అనేది స్కోర్ చేస్తారు. సో ఇంకేదైనా మీకు డౌట్స్ ఏదైనా ఉంటే నా వాట్సాప్కి వచ్చేసరికి మెసేజ్ చేయొచ్చు. అండ్ నోట్స్ కూడా కావాలంటే ఆంధ్ర యూనివర్సిటీకి DBMS నోట్స్ అని అడిగితే నేను మీకు పెట్టడం అనేది జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.